ప్రకారంగా దుందుమారుడు ఏ విధంగా అయితే పాపం చేసి మరి మోక్షాన్ని పొందకుండా ఒక ప్రేతగా మారి, ఆ ప్రేత అనేటువంటిది ఎలా ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది, మరి ఆ ప్రేత అనేటువంటిది మోక్షాన్ని పొందడానికి ఆయన సోదరుడైనటువంటి, అంటే అక్కడ తల్లులిద్దరు కూడా తెలియకుండా, తండ్రికి తెలియకుండా పొరపాటు చేస్తారు. ఇచ్చిన ఫలాన్ని తల్లిని తినమంటే ఆమె ఈ గర్భనరకాన్ని నేను ఎలా భరించాలి, నాకున్నటువంటి అందం చెడిపోతుంది, కాబట్టి నేను ఈ గర్భనరకాన్ని అనుభవించను అని చెప్పని చెల్లి ఏం చేస్తుందంటే, అక్క నువ్వు ఒక పని చేయి, నాకు పుట్టిన బిడ్డని నీకు ఎవరికి తెలియకుండా నీకు దత్తత ఇస్తాను, నీ బిడ్డగా పెంచు అంటే ఆ విధంగా పుట్టిన బిడ్డ దుర్మార్గంగా తయారవుతుంది. ఈ ఇచ్చిన ఫలాన్ని తీసుకెళ్ళి ఒక ఆవుకు పెడితే ఆ ఆవు నుంచి వచ్చినటువంటి శిశువు మానవుడిగా పుడితే చెవులు ఆవు యొక్క చెవులాగా గోకర్ణుడిగా పుడతాడు. ఆ గోకర్ణుడే ఈ పుట్టినవాడి యొక్క పాపాన్ని ప్రక్షాళన చేయడం కోసం మరి తాను అనేక విధాలుగా భాగవత కథ 7 రోజులు భాగవత కథ మరి చెప్తూ మోక్షాన్ని ఎలా ప్రాప్తింప చేస్తుందంటే, ఆ ప్రేతాత్మని ఒక 7 గణుపులు ఉన్నటువంటి వెదురు కర్రలోకి ఆవాహన చేసి, అంటే తను పిండం పెట్టినప్పుడు కూడా మోక్షాన్ని పొందలేదటండి. ఈ దుందుమారుడి యొక్క జీవాత్మ ఈయన చేసిన పాపం వల్ల గయలో పిండం పెట్టాడు ఈయన గోకర్ణుడు, అయినా కూడా పోలేదట. అప్పుడు పెద్దలందరినీ మరి సమీకరించి, నాయన ఏంటి ఇదంటే వాళ్ళ ఒక తరుణోపాయాన్ని చెప్తే, అప్పుడు ఈ యొక్క దుందుమారుడి యొక్క ప్రేతాత్మని ఒక 7 గణుపులు ఉన్నటువంటి ఒక కర్రలోకి ప్రవేశింపజేసి భాగవత కథాశ్రవణం. ఇక్కడ భాగవతం అంటే కేవలం కృష్ణలీలే కాదండి, నువ్వు బాగుపడటానికి ఏ ఏ అంశాలైతే అవసరమో, ఏ ఏ అంశాలను నువ్వు విని తరిస్తావో అది చెప్పటమే భాగవత కథ. కాబట్టి ప్రతిరోజు 7 రోజులుగా కథ చెప్తూ ఉంటే, మొదటి రోజు కథ చెప్పగానే అందులో ఉన్నటువంటి మొదటి గణుపు పగిలిపోయి ఆ జీవుడు పై గణుపులోకి వెళ్తాడట. రెండవ రోజు చెప్పగానే రెండవ గణుపు అది విచ్ఛిన్నమైపోయి పైకి వెళ్తాడట జీవుడు. ఆ విధంగా 7 రోజులు కథ చెప్తే ఆ 7 గణుపులలో ఉన్నటువంటి జీవాత్మ ఆఖరికి మోక్షాన్ని పొందిందని మొన్న మనకి తేజశ్రీ గారు చెప్పారు, చక్కటి వివరణ చెప్పారు. అందుకోసం కథాశ్రవణం ఎందుకు అంటే, కేవలం భగవన్నామమే కాకుండా కలవు స్మరణాన్ముక్తి, అందులో సందేహం లేదు. ఎందుకంటే స్వామి అవధూతేంద్ర సరస్వామి వారు మనకు అందించి వెళ్ళారు. వారితో పాటుగా మన శర్మ గారు, మరి అదేవిధంగా మన శ్రీరామ్ గారు, మరి అదేవిధంగా మన బండి రామదాస్ గారు, వారితో పాటుగా మన అందరినీ కూడా క్రోడీకరించి, మన అందరినీ కూడా సమీకరించి, శివాజీ గారు మనందరి చేత కూడా భగవన్నామాన్ని, భగవత్ కార్యాలని చేస్తూ మానవ జన్మకు వచ్చినందుకు మోక్ష మార్గంలోకి మనందరినీ కూడా ప్రయాణింపజేస్తున్నారు. కనుక మరి మోక్షాన్ని పొందటానికి మనకి అనేక అవరోధాలు ఉన్నాయి. కనుక అవి ఈ ఎవరైతే దుందుమారుడు ఏ విధంగా అయితే మోక్షాన్ని పొందాడో, పరీక్షణ్ మహారాజు ఆయన అడవికి వెళ్ళినటువంటి వాడు తన యొక్క పనిని ముగించుకోకుండా వస్తూ శమీకుడి మీద చనిపోయిన పామును వేస్తే, ఎవరైతే ఈ పాముని మా తండ్రి మీద వేశారో తిరిగి ఇదే రోజున, అంటే 7 రోజులలో ఇదే పాము చేత కాటు వేయబడి చనిపోవాలని చెప్తే, అప్పుడు ఆయన వేదన పొందుతాడు. ఎలా, నేను తరించడం ఎలా, నేను ఎలా తరించాలి, నేను ఎలా మోక్షాన్ని పొందాలని బాగా బాధపడుతూ ఉంటే, ఆయన అదృష్టవశాత్తు ఎక్కడ కూడా ఆవు పాలు పిదికేంత సమయం కంటే ఎక్కువ ఉండనటువంటి శుక మహర్షి ఆ ప్రాంతానికి వస్తాడు. వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి తన బాధనంతా చెప్తే ఆయన అంటాడు, అయ్యా ఎవరైనా గురువుని ఆశ్రయించి నువ్వు తరించు అంటే నాకు ఎవరో తెలియదండి, మిమ్మల్నే నేను గురువుగా భావిస్తున్నాను ఆయన, కాబట్టి నన్ను దయచేసి మీరే నాకు తరుణోపాయం చేయండి అంటే, ఆవు పాల పిదికేంత సమయం కంటే కూడా ఉన్నటువంటి శుక మహర్షి 7 రోజులు కూడా అక్కడ ఉండి భాగవత కథాశ్రవణం చేస్తే, అప్పుడు పరీక్షణ్ మహారాజు శ్రీమాన్ శ్రీనివాస దాస్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం వాసుదేవ. అప్పుడు భాగవత కథా శ్రవణం చేపిస్తే, అప్పుడు ఆ ఉన్నటువంటి పరీక్షణ్ మహారాజు తను జ్ఞానాన్ని పొంది, మానవ జన్మకు వచ్చినటువంటి నేను చనిపోవడం లేదు, చేసిన కర్మను అనుసరించి ఈ దేహాన్ని వదిలేసి మరొక దేహాన్ని పొందబోతున్నాననేటువంటి ఆనందాన్ని పొందుతాడు. కనుక అటువంటి, అంటే గురువుల ద్వారా వచ్చేటువంటి విషయం ఏంటంటే, మనకి ఒక గురువు మనకి మోక్ష మార్గాన్ని చూపిస్తాడు. కనుక ఆ మార్గంలో నడవడం శిష్యుడి యొక్క లక్షణం. కనుక మరి అటువంటి మార్గ నిర్దేశం చేయడం కోసం మనకి మరి గత 3 రోజుల నుంచి కూడా శ్రీనివాస రామానుజదాస్ గారు అనేక భాగవత కథలు చెప్తూ, నేను మొన్న చెప్పారు చక్కటి విషయాన్ని.
అంటే ఎలా తరించాలి, భగవన్నామం చేస్తూ ఎలా తరించాలనేటువంటిది మహానుభావుడు ప్రతిసారి కూడా మన నాన్న కొన్ని కుర్చీలు ఏర్పాటు చేయండి అన్న నాగేష్. కాబట్టి మనకి అదృష్టం ఏంటంటే మన దోషయజ్ఞం నిర్వహించుకున్నప్పుడు అనేక మంది మహానుభావులు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా, పుష్పగిరి పీఠాధిపతి లాంటి వాళ్ళు, కమలానంద భారతి లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మనల్ని అనుగ్రహించారు అంటే ఈ స్థలం చాలా గొప్పదైన స్థలంగా మనం భావించాలి. ఎందుకంటే ఒకసారి శంకరాచార్యుల వారు పర్యటన చేస్తూ వెళ్తున్నారట. పర్యటన చేస్తూ వెళుతూ ఉంటే ఒక మంచి వేసవి కాలంలో ఒక మండూకం అంటే ఒక కప్ప ప్రసవ వేదన పడుతూ, నిండు నెలల గర్భిణితోటి ప్రసవ వేదన పడుతూ ఉంటే ప్రక్కనే ఉన్నటువంటి పొదల్లోంచి ఒక పాము, తాచుపాము బరబర వచ్చేసి, సాధారణంగా పాము ఏం చేస్తుంది, కప్పను పట్టి తింటుంది. కానీ ఈ త్రాచుపాము వచ్చేసి ప్రసవ వేదన పడుతున్నటువంటి ఆ కప్పకి తన పడగ చేత నీడపడుతుందట. వాసుదేవా, చూడండి, జాతి వైరాన్ని మర్చిపోయి, ఎందుకంటే రమణ మహర్షి దగ్గర కూడా అనేక విరోధభావం ఉన్నటువంటి జంతువులు కూడా కలిసి జీవించేటియట. అప్పుడు వెంటనే శంకరాచార్యుల వారు ఒక్కసారి కళ్ళు మూసుకున్నారట. ఏంటి ఇంత వైపరీత్యం, ఇంతటి గొప్ప విషయం ఏంటని చెప్పిన ఒకసారి కళ్ళు మూసుకుంటే ఆ ప్రదేశము ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం అట. అంటే మహానుభావులు నడయాడినటువంటి ప్రదేశంలో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి కనుక మన అదృష్టం ఏంటంటే స్వామివారిని మేము ఎవరం చూడలేదండి. ఒక తాతగారు లాంటి వాళ్ళు చూశారు స్వామివారిని. శివాజీ గారు కానీ, నేను కానీ, ఇప్పుడు ఉన్నటువంటి మన పిల్లలు ఈ వ్యవస్థలో ఎవరు కూడా స్వామివారిని చూడలే. కానీ కేవలం భగవన్నామం, రామనామాన్ని పట్టుకున్నటువంటి శివాజీ గారు శర్మగారి ద్వారా ప్రేరణ పొంది, శర్మగారి ద్వారా శ్రీరామ్ గారు పరిచయం అయ్యి, శ్రీరామ్ గారి ద్వారా అనేక ప్రాంతాల్లో భిక్షాటన చేసి ఈ యొక్క స్వామి సద్గురు అవధూతేంద్ర సరస్వామి వారి స్మృతి మందిరాన్ని నిర్మించుకొని ఇక్కడ ఇప్పుడు 31వ సంవత్సరం వార్షికోత్సవం జరుగుతుంది. మందిరం కట్టుకొని 31 సంవత్సరాలు అవుతుందంటే చూడండి, ఆ స్వామివారు మనల్ని భగవన్నామ ప్రేరణతోటి ఆ విధంగా నడిపిస్తున్నారు కనుక మరి ఈ భగవన్నామాన్ని మనం కూడా భగవన్నామ వ్యాప్తి చేస్తూ మరి గురు రుణం ఎలా తీర్చుకోవాలంటే గురువు ఏదైతే మనకు అందించారో దాన్ని అందరికీ పంచటమే. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.